అన్న మేము మా వంశం పెద్దపట్లలో వంశం పట్లలో మా తాత నాకు ఇచ్చిండు ఒక 12 ఎకరాలు. మా తాత మా నాయనకి ఇస్తే మా నాయన నా కొడుకులు 2 కొడుకులు వాళ్ళు చదువుమని పంపిస్తే నేను చదవను, ఒకరి చేతి కింద బానిస బతుకు చేయదు, నేను వ్యవసాయం చేసుకొని బతుకమంటే కేసీఆర్ ఉండగా రైతు బంధు వస్తే సొంతం ట్రాక్టర్ తీసుకొని 6 నెలలకు ఒకసారి రైతు బంధు పైసలతో కట్టుకొని నా సొంతంగా నేను నా కొడుకులు వ్యవసాయం చేపించుకున్నాను. ఇప్పటికీ చదవండి అంటే నేను చదవను, వ్యవసాయం చేస్తాను. మా తాత మా నాయన మా ముత్తాత కాడికి చేసినాము చేయమనంటే అటువంటి భూమి 6 ఎకరాల పొలం పోతుందండి మాది. 6 ఎకరాలు 2 కోట్లకు ఎకరా అడిగితే ఏలేదు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు అన్యాయక్రాంతం అయిపోతుంది. రేవంత్ రెడ్డి వచ్చినాకల్లా రైతు బంధు లేదు, ఏది లేదు మాకు ఇప్పటికీ. అంత ఘోరంగా ఇది అయిపోతుంది. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యలో ఏం మాట్లాడిండు, అది రైతులంతా ఇట్లే అడిగితే మాకేం తెలియదు, మీరు దున్నుకోపోండి చేయండి అంటాడు. మళ్ళీ నిన్న మీటింగ్కి ఎందుకు పోయి కూర్చున్నాడు? రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే ఎందుకు పోయి కూర్చున్నాడు? నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ మీటింగ్లో ప్రెస్ మీట్ అది రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో పోయి కూర్చున్నాడు. అవసరమే ఉండదు ఆయనకు పోయి కూర్చోనికే? అవసరమా? తెలియదు అన్నాడు. ಮತ್ತೆ ఇంటికాడ వండుకోవాలి ఆయన. ఒక రోడ్ల మంత్రి ఇచ్చిర్రు ఆయనకు, అదేనా చెప్పేది ఆయన? అట్లా ఉన్నది. ఇప్పుడు మొన్న హార్ట్ అటాక్ వచ్చింది నాకు, ఒక 3 గంటలు అసలు పండినా లేవలేను. అట్లాంటప్పుడు ఇట్లా ఉంటే రైతు ఎట్లా బతుకుతాడు రేపు పొద్దుగాల? అట్లా మా ఊర్లో 104 మంది రైతులు ఉన్నారు. మొత్తం తంగళ్ళపల్లి గ్రామం కొందూరు మండలు 104 మంది 90 ఎకరాల పొలం పోతుంది. అందులో నాతో పాటు రైతు వచ్చిన జంగయ్య అని 3 రోజులు తిండి తినకుండా ఉన్నాడు. ఆయనకు 4 ఆడపిల్లలు, ఒక్క మోపిలాడు ఆయన కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఏం కావాలి? రోడ్ల మీద పడ్డాము వాళ్ళం.